నమస్తే, వెల్కమ్ టు సినీ టాకీస్. మన టాలీవుడ్ హీరోలలో శ్రీ విష్ణు కాస్త డిఫరెంట్ మూవీస్ తో అలరిస్తుంటాడు. గత ఏడాది స్వాగ్ అనే ప్రయోగాత్మక సినిమా చేశాడు, కానీ అది అంతగా ఆడలేదు. దీంతో అచ్చొచ్చిన కామెడీని మళ్లీ నమ్ముకొని సింగిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో శ్రీ విష్ణుకు జంటగా కేతికా శర్మ, ఇవానా నటించారు. కార్తిక్ రాజ్ దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ నిర్మించిన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో భారీ అంచనాలతో సింగిల్ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? సింగిల్ సినిమా శ్రీ విష్ణును గట్టెక్కించిందా అనేది యోయో రివ్యూలో తెలుసుకుందాం. సింగిల్ సినిమా స్టోరీ విషయానికి వస్తే శ్రీ విష్ణు సింగిల్ లైఫ్ బెటర్ అంటూ హ్యాపీగా లైఫ్ను లీడ్ చేస్తుంటాడు. అదే సమయంలో హీరో లైఫ్లోకి ఇద్దరు అమ్మాయిలు వస్తారు. ఇవానా హీరోను ప్రేమిస్తే మన శ్రీ విష్ణు మాత్రం కేతికను లవ్ చేస్తుంటాడు. ఇద్దరిని హీరో ఎలా హ్యాండిల్ చేస్తాడు, చివరికి ఎవరిని పెళ్లి చేసుకుంటాడు, ఎలా ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీకి హ్యాపీ ఎండింగ్ పడింది అనేది తెలియాలంటే థియేటర్కు వెళ్ళి సినిమా చూడాల్సిందే. సినిమా విశ్లేషణ పరంగా చూసుకున్నట్లయితే సింగిల్ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి నవ్వుతూనే ఉంటారు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో సాగిపోతుంది. ఇంటర్వెల్ తర్వాత కామెడీతో పాటు కాస్త సెంటిమెంట్ డ్రామా యాడ్ అవుతుంది. ఇక క్లైమాక్స్లోకి వచ్చేసరికి ఎమోషన్తో పాటు మధ్య మధ్యలో వచ్చే సెటైర్స్ నవ్వు తెప్పిస్తాయి. క్లైమాక్స్లో డిఫరెంట్ ట్విస్ట్తో ముగుస్తుంది. ఈ మధ్యకాలంలో ఒక సినిమాకు ఇంత నవ్వుకోవడం అనేది ఎప్పుడూ జరగలేదనే చెప్పాలి. వెన్నెల కిషోర్, శ్రీ విష్ణు కామెడీ ఆకట్టుకుంది. రీసెంట్గా బాగా ఫేమస్ అయిన బుల్లిరాజు అలియాస్ రేవంత్ కామెడీ కూడా బాగుంది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. 90% స్టోరీలో ఆయన క్యారెక్టర్ ఉంటుంది. వాళ్ళిద్దరి పని ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. సింగిల్ అబ్బాయి అమ్మాయిలతో ప్రేమలో పడితే ఎలాంటి పరిణామాలు ఫేస్ చేస్తాడనేది ఫన్నీగా చూపించడంలో డైరెక్టర్ కార్తిక్ సక్సెస్ అయ్యాడు. అన్ని పాత్రలను సమన్వయంతో చూపించి ఫన్ బ్లాక్ బాస్టర్ గా తీర్చిదిద్దాడు. వీటీవీ గణేష్ పాత్ర సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది. సమ్మర్ సీజన్ లో సింగిల్ సినిమా కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేసే విధంగా ఉంది. నిర్మాతలు విద్యా కొప్పినేడి, భానుప్రతాప్, రియాజ్ చౌదరి ఎక్కడా తగ్గకుండా సినిమాను నిర్మించారు. విశాల్ చంద్రశేఖర్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో పాటలన్నీ కథకు తగ్గట్టుగానే ఉన్నాయి. ఆడియన్స్ సాంగ్స్ ని చాలా ఎంజాయ్ చేస్తారు. మొత్తంగా చెప్పాలంటే సింగిల్ సినిమా ఫన్ తో కూడిన ఎమోషన్. సింగిల్ సినిమా నటీనటుల విషయానికి వస్తే శ్రీ విష్ణు మళ్లీ తనకు బాగా కలిసొచ్చిన ఫన్ జోనర్లోకి వచ్చేశాడు. ఈ సినిమాలో శ్రీ విష్ణు నటన చాలా యూనిక్ గా ఉంటుంది. ఇవానా, కేతికా శర్మ నటన కామెడీ టోన్ కు అదనపు ఆకర్షణగా నిలిచింది. ఇద్దరి పాత్రలు ఈక్వల్ గా ఉంటాయి. తమ పాత్రలకు 100కు 100% న్యాయం చేశారు. వెన్నెల కిషోర్ పాత్రలో లీనమై చేశారు. తన కామెడీతో అదరగొట్టాడు. మిగతా నటీనటులు తమ పాత్రల మేరకు నటించి మెప్పించారు. సింగిల్ సినిమాకు పాటలు కొన్ని చోట్ల ఓవర్లాక్ కామెడీ మైనస్ అని చెప్పాలి. ఈ సినిమాకు స్టోరీ, డైరెక్షన్, శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ యాక్టింగ్ ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ అన్ని వర్గాల వారిని అలరిస్తుంది. థియేటర్లలో చాలా కాలం తర్వాత మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా చూసిన ఫీల్ కలుగుతుంది. మొత్తంగా సింగిల్ సినిమా కామెడీ అండ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్.